మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై జోనల్ స్థాయి ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఈ విషయాన్ని రైల్వే బోర్డు తెలిపింది. ఈ ప్రమాదంలో మృతులు 12 మంది అని మొదట ప్రకటించారు. తర్వాత తలలేని మొండెం ఒకటి లభ్యం కావడంతో 13 మంది చనిపోయారని భావించారు. ముందు రోజు లభ్యమైన తల ఈ మొండెం ఒకరిదేనని గుర్తించాక ప్రాణ నష్టం పెరగలేదని తేల్చారు. మృతుల్లో 7 నేపాలీలు. 2 రైలు మార్గాల మధ్య స్థలం తక్కువ ఉండడంతో తప్పించుకునేందుకు దారి లేకుండా పోయిందని ప్రయాణికులు చెప్పారు. పుష్పక్ ఎక్స్ప్రెస్ ఆగిన 20 నిమిషాల తర్వాతే అవతలి మార్గంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ వచ్చిందని, సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు తగిన సమయం ప్రయాణికులకు లభించినా ప్రమాదాన్ని ఊహించక అక్కడే నిల్చున్నారని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇంకాస్త అప్రమత్తంగా ఉంటే వారి ప్రాణాలు దక్కేవన్నారు. ఒకరు మంటలు చెలరేగాయని చెప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారన్నారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్. बाप रे बाप रे